హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. మనం వచ్చేసి ఇప్పుడు హైకోర్టు దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అన్నది మీకు చూపించడం కోసం అయితే వచ్చాము. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేసి ఇక వీడియో అయితే చూడండి. ఇప్పుడు మనం వచ్చేసి హైకోర్టు దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడైతే ప్రజెంట్ ఈ కాంక్రీట్ వర్క్స్ కి సంబంధించినటువంటి పనులు అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. మీరైతే చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతమంది వర్కర్స్ అయితే ఉండి పనులు అయితే చేస్తున్నారు. ఈ హైకోర్టు దగ్గరే కాకుండా ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా అయితే పనులు చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మనం అయితే ఈ హైకోర్టు దగ్గర అయితే చూద్దాము. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అంతా కాంక్రీట్ వర్క్స్ అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. ఈ రాజధాని ప్రాంతంలో కూడా ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా పనులు అయితే చాలా వేగంగా అయితే చేస్తున్నారు అన్నమాట. హైకోర్టు ఈ బేస్మెంట్ వచ్చేసి G+7 ఫ్లోర్స్ తో అయితే బౌద్ధ స్తూప ఆకారంలో అయితే ఉండబోతుందండి. ఇది వచ్చేసి మొత్తం 16 ఫ్లోర్లు అయితే ఉంటాయన్నమాట. 2014, 2019లో ఆల్రెడీ 3 బ్లాకులకు సంబంధించినటువంటి ఈ ఫౌండేషన్ అయితే వేశారు. ఇప్పుడు 4వ ఫ్లోర్కి సంబంధించినటువంటి కాంక్రీట్ వర్క్స్ అయితే పనులు చేస్తున్నారు. ఈ కాంక్రీట్ వర్క్స్ స్టార్ట్ అయిన కాడి నుంచి డే అండ్ నైట్ అయితే పనులు అయితే చేస్తున్నారంట. నేను ఒకసారి నైట్ టైం కూడా వెళ్ళినప్పుడు ఇక చూపిస్తాను ఎలా జరుగుతుంది అన్నది కూడా. మీరైతే చూస్తున్నారు కదా అంతా ఈ కాంక్రీట్ కి సంబంధించినటువంటి లారీలన్నీ కూడా అయితే వస్తున్నాయి. ఇక్కడ ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా సందడికి అయితే ఉందండి. ఈ కార్మికులతో అయితే ఇదే విధంగా పనులు అయితే చాలా స్పీడ్గా అయితే జరిగి చేస్తే ఈ హైకోర్టు అలానే ఐకానిక్ టవర్స్ కి సంబంధించినటువంటి పనులు అయితే త్వరగా పూర్తయితే అవుతాయండి. ప్రస్తుతం ఈ హైకోర్టు దగ్గర 200 మంది కార్మికులు, 50 మంది ఇంజనీర్లతో అయితే ఇక్కడ పనులు అయితే చేస్తున్నారండి. మీరైతే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కాంక్రీట్ కూడా 3000 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ అయితే వాడుతున్నారండి. అది కూడా ఏంటంటే లోతు 2 మీటర్ల లోతు వరకు అయితే ఈ కాంక్రీట్ పనులు అయితే చేస్తున్నారు. ఈ హైకోర్టు నిర్మాణం వచ్చేసి 42 ఎకరాల్లో అయితే చేస్తున్నారండి. ఇది 2027 కల్లా పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఈ రాఫ్ట్ ఫౌండేషన్ అయిపోయిన తర్వాత బీమ్స్ వేసి వాటిపైన వచ్చేసి G+7 ఫ్లోర్స్ అయితే పూర్తి అయితే చేస్తారండి. ఈ విధంగా పనులైతే జరుగుతున్నాయి ఇక్కడ ఈ హైకోర్టు దగ్గర. ఈ కాంక్రీట్ తేవడానికి లారీలు రావడం కోసం కూడా ఈ ర్యాంప్ అయితే వేశారనమాట. చూస్తున్నారు కదా ఇటు సైడ్ నుంచి అయితే ఒకదాని తర్వాత ఒకటైతే వస్తున్నాయి. చాలా సందడిగా అయితే ఉందన్నమాట ఇక్కడంతా. ఈ ప్లేస్ లో కూడా అంతా మొత్తం ఈ ఐరన్ తో ఫ్రేమ్ గా చేస్తున్నారు. చూసారు కదా ఎక్కడికక్కడ ఈ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ ఐరన్ కి సంబంధించినటువంటి లారీలు కూడా అయితే వచ్చినాయి అనమాట. మొత్తం మెటీరియల్ అయితే తీసుకొచ్చి ఈ ప్లేస్ లో అయితే ఉంచి పనులు అయితే చేస్తున్నారు. ఈ 2 మిషనరీతో ఈ కాంక్రీట్ ని ఎలా నింపుతున్నారో మీరైతే చూడొచ్చు. ఇక్కడ ఈ 2 మిషనరీలు అయితే ప్రజెంట్ అయితే ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఆల్రెడీ 4వ బ్లాక్ సంబంధించినటువంటిది పనులు అయితే కంప్లీట్ చేశారు. అలానే ఇప్పుడు 5వ బ్లాక్ సంబంధించింది ఐరన్ తో అంతా సెట్ చేసి కాంక్రీట్ అనేది నింపుతున్నారు. మీరైతే చూడొచ్చు. మనం అంతకుముందు స్టార్టింగ్ లో అయితే మనం వెళ్ళి చూపించాం కదా 3 బ్లాకుల మీద నుంచి చూపించాం కదా ఐరన్ ని బెండ్ చేసి మొత్తం కట్ చేసి అలానే వాటిని క్లీన్ చేసేవి కూడా మొత్తం చూపించాం కదా. ఇప్పుడు దాని పక్కనే ఇది 4వది కూడా కంప్లీట్ అయింది. ఇంకో 5వ దానికోసం అని చెప్పి ఈ కాంక్రీట్ పనులు అయితే చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏ విధంగా నింపుతున్నారు అన్నది మీరే చూడొచ్చు. ఈ మిషనరీస్ ద్వారా అయితే ఈ కాంక్రీట్ ని అయితే నింపుతున్నారండి. ఆల్రెడీ ఇటు కంప్లీట్ అయిన దానికైతే వాటర్ అంతా కొడుతున్నారు. ఈ ప్రజెంట్ ఈ హైకోర్టు దగ్గర అయితే ఈ విధంగా పనులు అయితే జరుగుతున్నాయి.
ఈ ప్లేస్ అంతా బ్యాక్ సైడ్ అయితే వస్తుంది అనమాట. ఇది కూడా మొత్తం అంతా క్లియర్ అయితే చేసి లెవెల్ చేశారనమాట. ఈ వెహికల్స్ అన్ని తిరగడం కోసం అని చెప్పని మీరైతే చూడొచ్చు ఇక్కడ ఎలా ఉంది అన్నది కూడా. అలానే మనకి ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న హైకోర్టు అయితే మీకు కనిపిస్తుంది కదా, దాని పక్కన అయితే ఈ హైకోర్టుకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు చూసేది ఎన్ట్వల్ రోడ్ అనమాట. ఈ ఎన్ట్వల్ రోడ్ పక్కన అయితే ఈ హైకోర్టు ఇవన్నీ అయితే ఉంటాయి అనమాట. ఇది చూస్తుంది ఇక్కడ కూడా ఈ ఎన్ట్వల్ రోడ్డుకి సంబంధించినటువంటి పనులు అయితే జరుగుతున్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అన్నది అయితే మీరే చూడండి ఒకసారి. ఇంకేంటంటే ఈ సైడ్ ఈ డ్రగ్స్ నిర్మాణం పనులు, ఈ డ్రైనేజీకి సంబంధించినటువంటి పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. ఈ ఎన్ట్వల్ రోడ్డుకి సంబంధించి ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా రోడ్డు పనులు అయితే బిగిన్ చేస్తారు. ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉందన్న చూపించడం కోసం అని చెప్పి మీకైతే ఈ వీడియో కూడా తీసాను అనమాట. ఇదండి ప్రస్తుతానికైతే కనుక ఈ రాజధాని ప్రాంతంలో ఈ హైకోర్టు దగ్గర ఎన్ట్వల్ రోడ్లో స్టేటస్ అయితే ఇలా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రగ్స్ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి. ఓకే అండి, మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి.